నమస్కారం. వివేకానంద వృద్ధాశ్రమంలో ప్రతి సభ్యునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు అందిస్తున్న ఈ సేవ సమాజానికి చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఇది ఒక పుణ్యకార్యం, మానవత, కరుణ, ప్రేమ నిలువెత్తు నిదర్శనం. ఈ వేగం విజయాల కోసం పరుగుదీసే ప్రపంచంలో మీరు సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. అది స్వామి వివేకానందుల వారు బోధించినటువంటి జీవన సేవయే శివసేన అనే ఒక గొప్ప ఆదర్శాన్ని మీ ప్రతిరోజు జీవితంలో ప్రదర్శిస్తున్నారు, సేవ చేస్తున్నారు. మీరు అందిస్తున్న ఈ సంరక్షణ, వారి గౌరవాన్ని కాపాడే తీరు, వారికి ఇస్తున్న స్నేహం, ఆప్యాయత ఇది వర్ణనాతీతం. ఇవన్నీ సమాజంలో కుటుంబం కోసం తమ జీవితాన్ని అర్పించినటువంటి పెద్దల జీవితాల్లో అమూల్యమైనటువంటి మార్పు తీసుకొస్తున్నాయి. అదే కాదు, సమాజంలో మిమ్మల్ని చూస్తున్న చాలామంది మాలాంటి యువకులు చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. దేశాన్ని ముందుకు నడిపించాలంటే గౌరవప్రదమైన మంచి మనుషులు సమాజంలో ముందుండాలి. అదే ఎప్పుడు ఉన్నత భావాలని మనకు బోధిస్తూ కర్తవ్యపదంగా నిలుస్తుంది. అలాంటి ఆదర్శ భావాలను మీరు మీ హృదయాంతరాల్లో నింపుకొని అదే ఆశయంగా, అదే ధ్యేయంగా, అదే ఆశగా, అదే శ్వాసగా సమాజాన్ని నడిపిస్తున్నారు. చూడండి, ఈ మానవతా కోణంలో ప్రపంచం అంతా ఆలోచిస్తే ఈ సుందర భవిష్యత్తుని మనం సమాజంలో కానీ దేశంలో కానీ నిర్మించగలుగుతాం. వివేకానందుడు చెప్పినటువంటి మాటలను స్ఫూర్తిగా తీసుకొని రామకృష్ణ అన్న, రామతులసి గారు, వారి బిడ్డలతో సహా, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్, టీం మెంబర్స్ అందరూ ఈ మహోన్నతమైనటువంటి సేవా కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ఎప్పుడు ఇలాగే తీసుకెళ్లాలని భగవంతుడు మీకు అన్ని వసతులు ఏర్పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఆశ్రమంలో పండ్లు తోటలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దానికి కూడా సేవ చేసిన వారు అమెరికాలో ఉన్నప్పుడు రామకృష్ణ గారే. సో మేము అనుకున్న ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కడ వృద్ధాశ్రమాలకు వెళ్ళినా కూడా ఒక గొప్ప పాఠంగా ఉండాలి. ఎలాంటి పాఠం అంటే, అందరూ ఆరోగ్యం కోసం హాస్పిటల్ పరిగెత్తినప్పుడు, వాళ్ళ ఆరోగ్యం కోసం పళ్ళు తినాలన్నప్పుడు, విటమిన్ లోపాలు ఉన్నప్పుడు ఆ పళ్ళను ఎక్కడో కొనుక్కొని తింటున్నారు. అది చాలా భారం అయిపోయింది. వృద్ధాశ్రమంకి వచ్చినప్పుడు పెద్దలు ఆ పళ్ళ తోటను చూసుకునే తీరు చూసి సమాజం నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మనం ఆ సేవా కార్యక్రమంలో భాగమయ్యాం. ఎంత చేసినా కూడా మీరు చేస్తున్న సేవకి చాలా ధన్యవాదాలు. ఇవాళ జ్వరం వస్తేనో, జబ్బులు వస్తేనో పళ్ళు తినే పరిస్థితి లేదు. మీరు సమాజానికి ఈ ఉన్నతమైన లక్షణాన్ని కూడా తీసుకెళ్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నిజంగా నేను మీతో పరిచయం అయినందుకు నాకు నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇలాగే సమాజాన్ని ముందుకు నడిపించాలని ఆ భగవంతుడిని, భరతమాతని, భూమాతని వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. జై భరతమాతకి జై.